కీర్తన గ్రంథం 119వ అధ్యాయము 9 నుంచి 11 వచనాలు చదువుదాం. కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 9 నుంచి 11 వచనాల వరకు చదువుకుందాం. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకుందరు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్న చేతనే కదా. నా పూర్ణ హృదయముతో నిన్ను వెదికి ఉన్నాను. నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకు. నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. చూడండి, ఇక్కడ ఈ యొక్క వాక్యమును గమనిస్తే యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకుందరు? యవనస్తులు ఈ రోజులలో యవనస్తులు వాళ్ళు అనేక వాటికి బానిసలైపోయి వాళ్ళ యొక్క ప్రవర్తన అంతా కూడా, వాళ్ళ యొక్క జీవితం అంతా కూడా పతనం చేసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు బొత్తిగా చెడిపోయినారు. భయంకరమైన వ్యసనాలకి, భయంకరమైన అలవాట్లకి, చెడు వ్యసనాలకి బానిసలయ్యి వాళ్ళ జీవితాలు పతనం చేసుకుంటున్నారు. ఎంతో మంది అలాంటి వారు దేని చేత మరలా వాళ్ళ జీవితాలు కట్టబడతాయి అంటే, దేని చేత మరలా వాళ్ళు పరిశుద్ధపరచబడతారంటే, దేని చేత వాళ్ళ జీవితాన్ని సరి చేసుకోగలుగుతారంటే, ఇక్కడ సెలవిస్తున్నది, నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకునే చేతనే కదా. దేవుని వాక్యమును బట్టి మాత్రమే వారి జీవితాలని మరలా పరిశుద్ధంగా కాపాడుకోగలుగుతారు. ఈరోజు చాలా మంది తల్లిదండ్రులు ఎంతగానో ఏడుస్తారు. నా కొడుకు ఈ విధంగా తయారైనాడు, నా కూతురు ఈ విధంగా తయారైంది, మాకు దుఃఖాన్ని పుట్టిస్తున్నారు, మాకు వేదన కలిగిస్తున్నారు, వీళ్ళు చేసే పనులకి మాకు ఎన్నో నిందలు వస్తున్నాయి, ఎన్నో అవమానాలు వస్తున్నాయి, ఎన్నో బాధలు పడుతున్నాం అని తల్లిదండ్రులు బాధపడుతున్నారు వాళ్ళ పిల్లలు బట్టి. ఎందుకంటే వాళ్ళు చెడిపోయినారు కాబట్టి వాళ్ళ ప్రవర్తన బట్టి తల్లిదండ్రులకు అవమానం వస్తుంది, తల్లిదండ్రులకి చెడ్డ పేరు వస్తుంది, సమాజంలో తలెత్తుకోలేకపోతున్నారు. బైబిల్ ఏం చెప్తుంది? అందుకనే వాళ్ళంట బాల్యము నుండే దేవుని వాక్యాన్ని బోధించాలంట. బాలుడు నడవవలసిన త్రోవలో వానిని నడిపించు అంటే, బాలుడు ఉన్నప్పుడే దేవుని వాక్యాన్ని బోధించాలి, దేవుని మార్గంలో నడిపించాలి, ప్రార్థనలో నడిపించాలి, పరిశుద్ధతలో నడిపించాలి, దేవుని సన్నిధికి నడిపించాలి. అప్పుడు పెద్ద అయినప్పుడు వాళ్ళు తొట్టిల్లిపోరంట ఆ మార్గం నుండి. ఈరోజు చాలా మంది చిన్నప్పుడు శ్రద్ధ తీసుకోరు, చిన్నప్పుడు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తారు, తల్లిదండ్రులుగా పట్టించుకోరు. తల్లిదండ్రులు వాళ్ళు ఎలా జీవిస్తే ఏముందిలే అనేసి వీళ్ళ పనులు వీళ్ళే నిమగ్నమయ్యి, ఇంకా పిల్లలు ఎటు నడుస్తున్నారో, ఎటు వెళ్తున్నారో, ఏం చేస్తున్నారో అవన్నీ పట్టించుకోరు, దేవుని మందిరంలో నడిపించరు. కాబట్టి
వాళ్ళు ఇక రాను రాను పెద్ద అవుతున్న కొద్దీ వాళ్ళు ఆ చెడుతనంలో ఇంకెక్కువ విస్తరించిపోయి వాళ్ళు బహుఘోరంగా జీవిస్తుంటారు. అప్పుడు తల్లిదండ్రులు ఏడుస్తారు, తల్లిదండ్రులు బాధపడతారు. ఎందుకు బాధపడాలి? చిన్నప్పుడే వాళ్ళని సరి చేయొచ్చు కదా, చిన్నప్పుడే వాళ్ళని సరిగా పెంచవచ్చు కదా. ఒక చెట్టు పెట్టినారనుకోండి, ఆ చెట్టు పెట్టినప్పుడు కొద్దిగా లేతగా ఉన్నప్పుడు ఆ చెట్టు వంగిపోయింది అనుకోండి, మళ్ళా ఒక కర్ర పెట్టో ఏదో ఒక సపోర్ట్ పెట్టి సరిగా స్ట్రైట్గా నిలబెడతారు. ఎందుకంటే మళ్ళీ అటు ఇటు ఒరగకుండా. చిన్నప్పుడే ఆ మొక్కగా ఉన్నప్పుడే సరి చేయాలి, పెద్ద అయిన తర్వాత సరి చేయలేరు. చిన్నతనంలో ఉన్నప్పుడే నీ పిల్లలని దేవుని భక్తిలో, భయంలో, దేవుని సన్నిధిలో, పరిశుద్ధతలో, ప్రార్థనలో, వాక్యంలో పెంచాలి. నువ్వు పెద్ద అయిన తర్వాత ఇంక వాళ్ళు నీ మాట వినరు. అందుకని చాలా మంది తల్లిదండ్రులు ఏడుస్తూ ఉంటారు. ఇంకా ఏం చేయాలి, నా కుమారుణ్ణి మార్చడానికి ఏం చేయాలి, నా కుమార్తెని మార్చడానికి ఏం చేయాలి అని ప్రయత్నిస్తారు. కానీ ఎక్కడ కూడా వాళ్ళు ఈ వేటి చేత కూడా వాళ్ళ పిల్లల్ని సరి చేయలేరు. కానీ దేవుని వాక్యము చేతనే వాళ్ళు సరి చేయబడతారు. చూడు ఎంత మంచి మాట. పరిశుద్ధంగా జీవించాలంటే యవనస్తులు ఈరోజు చాలా మంది డ్రగ్స్కి బానిస అయినారు, గంజాయికి బానిస అయినారు, పాన్పరాకులకు బానిస అయినారు, మద్యానికి బానిస అయినారు. ప్రేమ అని ఒక ప్రేమ మాయలో పడిపోయినారు. ఎంత భయంకరం అంటే వాళ్ళ వేషధారణ, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ మాట అసలు ఎంతో ఘోరంగా వాళ్ళు జీవిస్తున్నారు. చూడండి, అలాంటి భయంకరంగా ఉంటున్నారు ఆ పిల్లలు. ఇలాంటి భయంకరమైన పాపములు జీవిస్తున్న యవనస్తులు దేని చేత మరల వాళ్ళు పసిపిల్లల్లాగా మారుతారంటే, పరిశుద్ధులుగా మారుతారంటే దేవుని వాక్యం చేతనే అని ఇక్కడ బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. ఈరోజు అందుకనే మరలా దేవుని వాక్యం తట్టు వాళ్ళు త్రిప్పగలిగితే మళ్ళా వాళ్ళు పరిశుద్ధంగా జీవించగలుగుతారు. నిజంగా ఎంతమంది అండి ఈ రోజులలో భయంకరంగా ఉన్నారు. చిన్న వయసులోనే మద్యానికి బానిసాయి, చిన్న వయసులోనే డ్రగ్స్కి బానిసాయి, చిన్న వయసులోనే ఆ సిగరెట్లకి, గంజాయికి, ఆ యొక్క మద్యానికి, ఆ పాపానికి, స్త్రీ వల్ల పడిపోవడం, పురుషుని వల్ల పడిపోవడం, ప్రేమలో పడిపోవడం ఎంత భయంకరంగా జీవిస్తున్నారంటే అది వాళ్ళ జీవితము సర్వనాశనం చేసుకుంటున్నారు ఈరోజు. అందుకనే ఎవరైనా సరే కానీ వాళ్ళు చిన్నప్పటి నుంచే దేవుని భయము, భక్తిలో పెంచాలని బైబిల్ సెలవిస్తుంది. ఇంకా 10వ వచనం చూస్తే, నా పూర్ణ హృదయముతో నిన్ను వెదికి ఉన్నాను. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, ఆయన పూర్ణ హృదయముతో దేవుని వెతుకుతున్నాడు. దేవుని వెతుకుతున్నాడు. నిజమే, మన పూర్ణ హృదయంతో దేవుని వెతకాలి. దేవుని దగ్గరికి పూర్ణ మనసుతో రావాలి, పూర్ణ హృదయంతో రావాలి. అందుకనే ఒక ఆడ యేసుప్రభువు అంటాడు, ఈ ప్రజలు పెదాలతో నా ఎద్దుకు వస్తున్నారు కానీ వాళ్ళ హృదయం నాకు దూరంగా ఉందంటున్నాడు. పెదాలతో కాదు, దేవుని దగ్గరికి ఎలా రావాలంటే హృదయపూర్వకంగా రావాలి. నీ పూర్ణ హృదయంతో దేవుని వెతకాలి, నీ పూర్ణ మనసుతో దేవుని వెతకాలి. పూర్ణ హృదయంతో నువ్వు ప్రార్థన చేయాలి, పూర్ణ హృదయంతో దేవునికి ఆరాధన చేయాలి, పూర్ణ హృదయంతో దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకోవాలి, పూర్ణ హృదయముతో దేవుని మార్గంలో నడవాలి. అది దేవుడు కోరుతున్నాడు. నీ పూర్ణ మనసుతో
ఉపవాసం ఉండాలి. పెదాలతో కాదు, చూడండి, శ్రద్ధ పెట్టాలి. మనసు పూర్తిగా మనం దేవుని దగ్గరికి రావాలి. అంటే అది దేవుడు కోరుకుంటున్నాడు. పూర్ణ హృదయముతో ఆరాధించే ఆరాధన దేవునికి ఇష్టమైన బలి. చాలా మంది ఈ విధంగా చేయరండి. కళ్ళు తెరిచి ప్రార్థన చేస్తారు. ఎక్కడెక్కడో ఉండి, ఇక్కడ మనిషి ఎక్కడో ఉంటాడు కానీ ఎక్కడో ఉండి ఆలోచిస్తారు. మనిషి ఎక్కడో ఉంటారు, మనసు ఎక్కడో ఉంటుంది. ఆ విధంగా ప్రార్థన చేస్తారు, ఆ విధంగా ఆరాధన చేస్తారు. హృదయపూర్వకంగా పాటలు పాడరు, హృదయపూర్వకంగా ఆరాధన చేయరు, హృదయపూర్వకంగా ప్రార్థన చేయరు. ఉత్తి పెదాలనే ఆడిస్తారు వాళ్ళు. అలా ఉండకూడదు. మన పూర్ణ హృదయంతో దేవుని దగ్గరికి రావాలి. దేవుడు అందుకనే పదే పదే చెప్తున్నాడు. బైబిల్ చెప్తుంది, నీ దేవుడైన ప్రభువుని నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో సేవించాలని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఈరోజు అందుకనే మన పూర్ణ హృదయంతో ఆయన స్తుతించాలి. ఇంకా 11 చూసి, నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. ఇక్కడ చూడండి, భక్తుడు కీర్తనకారుడు ఏమంటున్నాడు? నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు. ఎవరి ఎదుట? యేసుప్రభు ఎదుట. దేవుని ఎదుట మనం పాపం చేయకుండా ఉండాలి. మనం ఎవరి ఎదుట నీతికి కనిపించాలంటే మనుషుల ఎదుట కాదు, దేవుని ఎదుట మనం యథార్థవంతులుగా, నిందరహితులుగా, పరిశుద్ధంగా కనిపించాలి. ఈరోజు చాలా మంది వేషధారులు ఏం చేస్తారంటే మనుషుల ఎదుట పరిశుద్ధంగా కనిపిస్తారు, నటిస్తారు, నటన జీవితంతో ఉంటారు. కానీ వాళ్ళ వ్యక్తిగతం చూస్తే అంత పాపము, శూన్యము, లోకాశలు, చెడ్డ తలంపులు, చెడ్డ ఆలోచనలు, చెడ్డ ప్రవర్తన కలిగి ఉంటున్నారు. నువ్వు దేవుని ఎదుట నీతిగా జీవిస్తే ఇక నువ్వు భయపడ అవసరం లేదు. ఇక నువ్వు దేవుని ఎదుట నీతిగా జీవిస్తే ఈ లోకంలో నువ్వు ఎక్కడున్నా కూడా నువ్వు దేవుని రాకుండా ఎత్తబడతావు. నువ్వు దేవునికి భయపడి పరిశుద్ధంగా జీవించాలి. మనుషులకు కాదు, దేవునికి భయపడాలి. దేవుని ఎదుట నువ్వు, ఆయన చూస్తున్నాడు. ప్రతి క్షణం, ప్రతి నిమిషం, ప్రతి దినం నిన్ను చూస్తున్నాడు. ఆ చూస్తున్నప్పుడు నువ్వు ఎలా ఉండాలి? పరిశుద్ధంగా, పవిత్రంగా ఉండాలి. నువ్వు చేస్తున్న పనిలో కూడా పరిశుద్ధంగా ఉండాలి. నేను చూస్తున్నాడు, నువ్వు చేసే పనులలో కూడా, నువ్వు చేసే వ్యాపారంలో నేను చూస్తున్నాను, నువ్వు నడిచే నడకలో నేను చూస్తున్నాను, నువ్వు ఉండే స్థలాలలో నిన్ను చూస్తున్నాను. కాబట్టి ఆయన కను దృష్టి నుంచి ఏ మానవుడు తప్పించుకోలేడు. ఆయన ఎదుట మనం పరిశుద్ధులుగా ఉండాలి, ఏ పాపం చేయకుండా ఉండాలి. ఈరోజు చాలా మంది ఎలా ఉన్నారంటే మనుషుల ఎదుట తప్పించుకుంటారు అన్నమాట. పాపం చేస్తారు, ఎవ్వరు కనపడకుండా ఉంటారు. భర్తకు తెలియకుండా భార్య, భార్య తెలియకుండా భర్త దేవునికి అసహ్యంగా పాపం చేసి జీవిస్తారు. ఎవరు తెలియదు, నా భర్తకు తెలియదు, నా భార్యకు తెలియదు, నా పిల్లలకు తెలియదు, నా తల్లిదండ్రులకు తెలియదు అనుకుంటారు, సమాజానికి తెలియదు అనుకుంటారు, ఇరుగు పొరుగు వాడు తెలియదు అనుకుంటారు. వేస్తున్న ఎన్నో వేషాలు, చేస్తున్న ఎన్నో పాపాలు, ఎన్నో మోసాలు ఎవరు చూడకపోవచ్చు, నువ్వు ఎవరికి తెలియకుండా నువ్వు నటించవచ్చు, కానీ దేవుడు నిన్ను చూస్తున్నాడు. జాగ్రత్త, దేవుడు నీకు కఠినమైన శిక్ష వేస్తాడు. ఏదో ఒకరోజు నీ యొక్క వేషధారణ అంతటిని కూడా దేవుడు బట్టబయలు చేస్తాడు.
రహస్యమైంది ఏది కూడా బయలుపరచబడకపోదు. రహస్యములు ఉన్న వాటిని వెలుగులోకి తెస్తాడంట దేవుడు. అందుకని ఈరోజు దేవుడు చూస్తున్నాడు, ఆయన ఎదుట మనం ఏ పాపం కూడా చేయకుండా ఉండాలి. మనం ఎక్కడున్నా, ఎప్పుడైనా, ఏ స్థితిలో ఉన్నా కూడా దేవుడు నన్ను చూస్తున్నాడు. యోసేపు వల్లే నేను దేవునికి భయపడవాడును అంటున్నాడు ఆయన. నిజంగా దేవునికి భయపడేటోళ్ళు వాళ్ళు ఎక్కడున్నా సరే వాళ్ళ పరిశుద్ధతను కాపాడుకుంటారు. ఎవరు ఏది బలవంతాలు చేసినా, ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఏది ఏమైనా కూడా వాళ్ళు పరిశుద్ధతను కాపాడుకుంటారు, దేవునికి భయపడతారు. దేవుని ఎదుట ఎటువంటి నింద లేకుండా నిందరహితులుగా జీవిస్తారు వాళ్ళు. అలాంటి వాడిని దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు, పైకి లేవనెత్తాడు వాళ్ళని. మనుషుల ఎదుట కాదు నువ్వు నటించాల్సింది. నువ్వు చేసే పాపాలు, చేసే మోసాలు, చేసే దగాలు ఎవ్వరు తెలవకపోవచ్చు, ఎవ్వరు చూడకపోవచ్చు, కానీ రహస్యం నుండి దేవుడు నిన్ను చూస్తున్నాడని మర్చిపోవద్దు. ఏదో ఒక రోజు చేసిన పాపానికి శిక్ష అనుభవించాల్సి వస్తుంది. ఇంకా నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని, మన హృదయంలో ఏముంచుకోవాలి? దేవుని వాక్యము, దేవుని మాటలు ఉంచుకోవాలి. ఈ లోకంలో ఉన్న వార్తలు కాదు, ఈ లోకంలో ఉన్న ముచ్చట్లు కాదు, ఈ లోకంలో ఉన్న ధన సంపదలు కాదు, ఈ లోకంలో ఉన్న ఆశలు, అలవాట్లు కాదు, ఈ లోకంలో ఉన్న పాపము కాదు, తిండి కాదు, వ్యర్థమైనది ఏది కాదు. మన హృదయంలో ఏముంచుకోవాలి? దేవుని వాక్యం ఉంచుకోవాలి, దేవుని మాటలు ఉంచుకోవాలి. అప్పుడు మనము సరైన యేసయ్య మార్గంలో నడుస్తాము, పరిశుద్ధంగా జీవించగలుగుతాము, పవిత్రంగా జీవించగలుగుతాం. మనలో ఉన్న చెడన్న పోవాలి, లేదంటే మనలో చెడు పోతేనే కానీ, అంటే మన హృదయం నుంచి చెడు ప్రవర్తన, చెడు అసూయ, కలహము, పాపము, ఈ యొక్క మత్సరం అంతా కూడా తీసివేయబడితేనే కానీ దేవుని వాక్యం మన హృదయం సమృద్ధిగా నివసిస్తుంది. ప్రభు మనలో ఉంటాడు, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటాడు. కానీ మన హృదయంలో ఒకవేళ వాక్యం కాకుండా పరిశుద్ధత, దేవుని యొక్క సన్నిధి లేకుండా ఉంటే, ఈ హృదయంలో ఈ లోకాశలు, పాపము, ఈ లోకంలో ఉన్న వ్యసనాలన్నీ, చెత్త మొత్తం కూడా మన హృదయంలో గూడు కట్టుకుందనుకో, దేవుని వాక్యానికి చోటు ఉండదు. దేవుని వాక్యం నివసించాలి అక్కడ. ఎందుకంటే ఇది చెడిపోయిన హృదయం. ఈ హృదయంలో ఇంత పరిశుద్ధమైన దేవుని వాక్యం ఎలా ఉంటుంది? అందుకని ఈ చెడంతా తీసేయబడితేనే కానీ దేవుడు మనలో ఉంటాడు. ఆయన ఉండి మనల్ని పరిపాలిస్తాడు, మనల్ని పరిశుద్ధపరుస్తాడు, సర్వసత్యంలోకి నడిపిస్తాడు, సమాధానం ఇస్తాడు, శాంతిని ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, ఆయుష్నిస్తాడు, ఆశీర్వాదాలు ఇస్తాడు. మనం చేరవలసిన గమ్యానికి మనల్ని చేర్చి మనకు నిత్య జీవం ఇచ్చి మనల్ని పరలోకంలో చేరుస్తాడు. ఆయన అన్ని విషయాలు విజయం దయచేస్తాడు, ప్రతి శోధన జయించే శక్తిని ఇస్తాడు ఆయన. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ఎవరైనా సరే, మనం మనుషుల ఎదుట కాదు, దేవుని ఎదుట మనం యథార్థవంతులు ఉంటే, మనుషులు ఎన్ని నిందలు పెట్టుకునే ఏం కాదు, ఇక ఎన్ని బంధులు పెట్టుకునే ఏం కాదు. నువ్వు దేవుని ఎదుట నీతిగా ఉన్నంతే. నువ్వు దేవుని ఎదుట నీతిగా ఉంటే మనుషులు ఇక ఏది ఏమనుకునే ఏం కాదు. ఇట్లా అట్లా అది నిన్ను ఎన్ని నిందలు పెట్టి ఏం భయపడదు. ఎందుకంటే నువ్వు దేవుని ఎదుట యథార్థంగా ఉన్నావు కాబట్టి నువ్వు భయపడవసరం లేదు. అదే నువ్వు మనుషులు ఎదుట యథార్థం కనిపించి దేవుని ఎదుట ఒక పాపిష్టునిగా వేషధానిగా జీవిస్తే నువ్వు మాత్రం భయపడాలి. ఎందుకంటే నీ ఆత్మ నరకని వద్దనమాట. నువ్వు దేవుని ఎదుట నీతిగా ఉండు, పరిశుద్ధంగా ఉండు, దేవుడు నిన్ను గొప్ప పాత్రగా వాడుకుంటాడు.
కాబట్టి అటు విధంగా జీవించుదాము. యవనస్తులు దేవుని వాక్యం చేత మార్చబడతారు, పరిశుద్ధంగా జీవిస్తారు. కాబట్టి యవ్వన వయసు నుంచి వారిని దేవుని యొక్క జ్ఞానములో, భక్తిలో, పరిశుద్ధతలు పెంచాలి. అలాగనే పూర్ణ హృదయంతో మనం దేవుని వెతకాలి. మరి దేవుని ఎదుట ఏ పాపం లేని వారిగా మనం పరిశుద్ధంగా జీవించాలి. మన హృదయములో దేవుని వాక్యం ఉంచుకోవాలి. ఆయన మాటలు మన హృదయం ఉంచుకొని ఆయన ప్రకారం జీవించుదాము. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్.